అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం మీకు భోజనం అందించాలని. కాకపోతే ఈ హాస్పిటల్లో పెట్టిన భోజనం ఇక్కడ ఎందుకు పెడుతున్నారని మీకు కొంచెం సందేహం వస్తుంది. మిగతా హాస్పిటల్ గురించి మాకు తెలియదు, కానీ ఇక్కడికి రావాలంటే మిమ్మల్ని భగవంతుడు లాక్కొస్తే తప్ప ఇక్కడికి రాలేరు. వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి లాక్కు రావాలి, వస్తే తప్ప రాలేరు. ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఒక రహదారి ఉంది అని చెప్పి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు భగవంతుడు ఇక్కడికి లాక్కొచ్చారు. కాబట్టి ఆ భగవంతుడు ప్రసాదం, అన్న ప్రసాదం అనేది మీకు అందాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సరే, భోజనం పెట్టాలనుకున్నారు, బాగుంది, పెట్టేసి పంపించుకోకుండా ఎందుకండి మీరు వచ్చే వరకు వెయిట్ చేయించారు అని కొంతమంది అనుకుంటారు. మా చేతుల మీదుగా మీకు భోజనం పెట్టాలనేది మా కోరిక. ఏమిటండి మీ చేతులకి ఏమన్నా ఎక్స్ట్రా పవర్స్ ఏమన్నా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర పులిహార తింటే వట్టి పులిహార అవుద్ది, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అవుద్ది. అలాగే మీరు రోడ్డు మీద ద్రాక్ష రసం తాగితే వట్టి జ్యూస్ అవుద్ది, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్ష రసం ప్రసాదం అవుద్ది. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు మా చేతుల మీదుగా 17,000 మందికి ప్రెగ్నెన్సీ అందించాడు, ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. ఇది వరల్డ్ రికార్డ్. మరి ఇలాంటి చేతిని ఆ భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి, అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు మేము చేయగలిగాం. లాస్ట్ ఇయర్ ఇదే బిల్డింగ్లో దాదాపు 42,000 మందికి ఈ గత సంవత్సరం నుంచి మేము భోజనం పెట్టగలిగాం. ఇక్కడే కాకుండా విజయవాడ నగరంలో కూడా వివిధ కార్యక్రమాల్లో దాదాపు 7,000 మందికి పైగా మేము భోజనాలు పెట్టగలిగామంటే అదంతా భగవంతుడు మా చేతి ద్వారా చేయించబట్టే చేయగలిగాం. ఇవే కాకుండా స్త్రీలకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇవన్నీ ఇవ్వగలిగాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగాం. అట్లాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వడం, షుగర్ వ్యాధి వృస్తులకి డయాబెటిక్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం, అలాగే స్త్రీలకి గర్భసంచి క్యాన్సర్ రాకోకుండా వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్లు స్కూల్లో పిల్లలకి, మరి లేడీస్కి, పిల్లలకి అందించి రాబోయే అమ్మల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం. చిన్నపిల్లలు కంటి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్తో బాధపడుతున్నారని వాళ్ళకి స్కూల్కే కంటి డాక్టర్లను తీసుకెళ్ళి కంటి పరీక్షలు చేయించి గత సంవత్సరం మా లయన్స్ క్లబ్ ద్వారా దాదాపు 1,00,000 మందికి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందించడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేతి మీదుగా జరుగుతున్నాయంటే ఎంతో పుణ్యఫలాన్ని భగవంతుడు ఈ చేతుల్లో పెట్టారు. ఆ పుణ్యఫలంలో ఎంతో కొంత మీకు కూడా చేరి మేమిచ్చిన ఈ ప్రసాదం ద్వారా అంది మీరు అనుకున్న కోరిక నెరవేరి మీరు కూడా అమ్మా నాన్నలు అయ్యి పండంటి బిడ్డని పొందాలనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ఆ ప్రసాదం అందించడానికి కూర్చోబెట్టు. బియ్యం భయంకరమైంది. అది సాధ్యమైనంత వరకు నిన్ను మనశ్శాంతిగా లేకోకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది, నా దగ్గర నుంచి నిన్ను లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. చూడు, ఇంత అన్నం పెట్టి అంత ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు, ప్రచారం కోసం పాకులాడుతున్నాడు ఈ డాక్టరు, పదా వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అంటది. ఇక్కడ ప్రచారం కోసం కాదండి వీడియో తీసేది. మీరు ఎలాగైతే వీడియో చూసి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి అని చెప్పి భగవంతుడు చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడో నా దగ్గరికి, గత సంవత్సరం నుంచి మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ 50 మంది అయినా 250 మంది అయినా మనం భోజనం పెట్టడం జరిగింది. పెట్టగలిగామంటే వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మరి పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆలోచన రాలేదు. ఆ ఆలోచన భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటోల ద్వారా చూపించి వాళ్ళలో కూడా మోటివేషను, ఇన్స్పిరేషను కలిగించి భోజనం పెట్టించాలనేది మా కోరిక. ఇప్పుడు చూడండి, మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఈ భోజనం తినడం వల్ల ఎంతో ఉపయోగం. లేకపోతే ఏమైందంటే మీరు భోజనానికి మేము బయటికి పంపిస్తే ఊరు కాని ఊరిలో హోటళ్ళు ఎత్తుక్కుంటూ దారి తప్పవచ్చు, వర్షంలో తడవచ్చు, ఎండకి ఎండిపోవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. లేదా మీరు అక్కడ భోజనం దగ్గర లేట్ అయిపోతే మీరు వచ్చేటప్పటికి నేను ఇంటికే వెళ్ళిపోయి ఉండొచ్చు. మేమే తీసుకొచ్చి పెడితే మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంది. ఇలా అన్ని హాస్పిటల్లోనూ పెట్టాలని మా కోరిక. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా ఎంతో కొంత ప్రసాదం అనేది దొరుకుతూ ఉంటుంది. భగవంతుడి దగ్గర ప్రసాదం అనేది దొరుకుద్ది. మరి డాక్టర్ను కూడా భగవంతుడిగా భావించే సమాజం మనది. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత భోజనం దొరకకూడదా? అంత పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామా?
అనే ఆలోచన ఎవరో ఒకరికి రాకపోద్దా, మంచి డాక్టర్లకి వాళ్ళ ద్వారా పెట్టకపోతాడా భగవంతుడు? ఇలా ప్రతి చోటకి భోజనం పెడుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇవాళ మా దంపతులతో భగవంతుడు స్టార్ట్ చేశాడు. మిగతా మంచి మనసున్న డాక్టర్లతో కూడా ఈ కార్యక్రమం నడవాలనే కోరికతో మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇక మీరందరూ సంతానం కోసం వచ్చారు. సంతానం పొందలేకపోవడానికి కారణాలు ఏమిటి, వాటిని మనం ఎలా తొలగించుకోవాలి, ఆటంకాలను తొలగించి అడ్డును తొలగించి మనం రాబోయే బిడ్డని ఎలా చంకనేసుకోవాలనే విషయాలన్నీ నేను మీకు ఈ భోజనం పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్లో వివరంగా చెప్తాను. ఆ రకంగా మీరు ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఎలాగైతే డజన్లు కన్నారో చక్కగా అలా మీరు కూడా డజన్లు కొనొచ్చు, తొడగొట్టచ్చు. మందు ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అదే నోటితో శబాష్ అనిపించుకోవచ్చు. అలాగా మిగతా విషయాలన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ముందుగా ఆ భగవంతుడి ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. చక్కగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా భావించండి, అల్లాని నమ్ముకుంటే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీ ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఈ ఆహారం విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా మారి మీకు పండంటి బిడ్డని మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తుంది అనేది మా ఆలోచన. భగవంతుడు అన్నీ చేస్తాడు. కాస్త ఓర్పు పట్టుదలగా ఉండండి. పొద్దున్నుంచి ఎలాగైతే మీరు ఓర్పు పట్టి పట్టుదలగా ఉండబట్టి నా దర్శనం అయ్యింది కదా. పొద్దున్నుంచి మీకు దెయ్యం నెత్తి మీదకి వచ్చి అసలు డాక్టర్ ఉన్నాడా లేడా, ఏంటిది తేడాగా ఉంది, టెస్టులు అంటున్నారు, టీకాలు అంటున్నారు, డాక్టర్ కనపడలేదు, పద వెళ్ళిపోదాం అని చెప్పి ఎంతో హింస పెట్టి ఉంటుంది. మరి చూడండి, ఓర్పు పట్టారు, కాస్త నిదానంగా కూర్చుని ఇక్కడ కూర్చోగలిగారు. ఇవాళ నా దర్శనం అయినట్టే నీ బిడ్డ దర్శనం కూడా భగవంతుడు చేస్తాడు. ఆ ఓర్పు పట్టుదలకి భగవంతుడు పెట్టే పరీక్షల్లో మీరు నెగ్గి ఆయనతో మరి మెప్పించి భగవంతుడి చేతుల్లో ఉన్న మీ బిడ్డని సంకనేసుకోవాలనేది మా కోరిక. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.